మన మొగాళ్ళని అంటున్నామా నువ్వు బయటికి వెళ్ళి పని చేయకపోతే మానేరా అని అనట్లే కదా. మరి విమెన్ ఎందుకు అంటున్నావు? బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ ద విమెన్ టు గ్రో. వీ హ్యావ్ టు డూ దట్. ఇప్పుడు ఏమైపోయిందంటే అనుష, ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు నా జనరేషన్ తీసుకోమ్మా, నా ఫ్రెండ్స్ లోనే 80% ఆర్ హోమ్ మేకర్స్, 20% వర్కింగ్ ఉన్నాయి. ఎక్కువ మంది అమ్మాయిలు చదువుకునే వాళ్ళు కాదు, పెళ్లి తొందరగా చేసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మగవాళ్లే చదువుకునే వాళ్ళు, కెరియర్లు మగవాళ్ళవే ఉండేవి. బట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి విమెన్ ఆర్ స్టడీయింగ్, కెరియర్స్ ఫామ్ చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు, అంబిషియస్ గా ఉన్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, బయట పనులు అన్ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు అలా చేసుకునేవారు కాదు. దిస్ వాజ్ అ సిచ్యువేషన్ 30 years బ్యాక్. మెన్ ఆర్ లైక్ దిస్, విమెన్ ఆర్ లైక్ దిస్. ఒక 20 years బ్యాక్ మెన్ ఆర్ లైక్ దిస్, విమెన్ ఆర్ లైక్ దిస్. మెన్ ఆర్ లైక్ దిస్, విమెన్ ఆర్ లైక్ దిస్. మెన్ ఆర్ లైక్ దిస్, విమెన్ ఆర్ లైక్ దిస్. ఇది తట్టుకోవాలి కదా. ఐఎమ్ నాట్ సెయింగ్ మెన్ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ అని అంటలే. నేనేమంటున్నానంటే మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. అందరూ మగవాళ్ళు, వెదర్ ఇట్ ఈస్ ఎనీ జనరేషన్, ఎనీ ఏజ్ గ్రూప్. నీ మనవరాలు చదువుకుంటే నీకు ఓకే, నీ పెళ్ళాన్ని చదువుకుంటే నీకు ఓకే కాకపోతే ఎట్లా? హౌ ఫేర్ ఇస్ ఇట్? ఇట్స్ నాట్ ఫేర్ కదా. ఈ యాక్సెప్టెన్స్ ఉండాలి.